ఐబిఎస్ సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారీకి కావాల్సిన వాటిల్లో చాలా వరకు మనకి ఇంట్లో దొరికేటువంటి మూలికలు ఏదో ఒకటి రెండే మనం బజార్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ ఔషధ తయారీలో మనం మొట్టమొదట తీసుకునేటువంటిది ఏంటంటే దానిమ్మ తొక్కలు. సామాన్యంగా మనం ఈ దానిమ్మ పళ్ళు అవి తిన్న తర్వాత తొక్కల్ని మనం బయట పారేస్తూ ఉంటాం. కానీ ఈ దానిమ్మ తొక్కలు అంటే పండు తొక్కల్లో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ మండలంలో వచ్చేటువంటి అతిసారంగా అంటే లూజ్ మోషన్స్ అవని లేకపోతే కడుపులో గ్యాసెస్ అవి పెరగడం ఇలాంటి సమస్యలకి ఈ దానిమ్మ పండు తొక్కలు బాగా ఉపయోగపడతాయి. అందుకని వాటిని ఎప్పుడు కూడా నీడలో ఎండబెట్టేసి చక్కగా చూర్ణం చేసి ఉంచుకోండి, ఔషధాలుగా వాడుకోవచ్చు వాటిని. అలా ఎండబెట్టినటువంటి దానిమ్మ తొక్కల చూర్ణాన్ని 320 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ ఐబిఎస్లో మనం ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే మాటిమాటికి అయ్యేటువంటి లూజ్ మోషన్స్, కడుపులో ఉబ్బరంగా ఉండటం అవన్నీ తగ్గడానికి దానిమ్మ తొక్కలు ఉపయోగపడతాయి. మీరు 320 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని తీసుకోండి. నేను మీకు తయారీ చూపించడం కోసం కొద్దిగా దానిమ్మ తొక్కల చూర్ణాన్ని విడిగా పెట్టుకుంటాను. ఇదొక్కటే మనకి ఇందులో ఎక్కువ పరిమాణంలో వేయాల్సినటువంటి ఔషధం. మిగతావన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటాం అన్నమాట. అందులో మొట్టమొదట మనం తీసుకునేటువంటిది ఏంటంటే సొంఠి. సొంఠి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అలాగే పేగుల కదలికలను కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సొంఠి కొమ్మని కొంచెం నేతిలో వేయించి చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కేవలం 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. కొంచెం సొంఠి కొమ్మ చూర్ణాన్ని వేసుకుందాం. తర్వాత పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా జీర్ణశక్తిని మెరుగుపరిచి పేగుల కదలికలు అవి కంట్రోల్లో ఉండేలాగా చేయడానికి, కడుపులో వాయువులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. పిప్పళ్ళను కూడా సొంటిలాగానే కొంచెం నేతిలో వేసి వేయించి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 10 గ్రాములే తీసుకోవాలి. తర్వాత మిరియాలు. మిరియాలు కూడా జీర్ణశక్తి మెరుగవడానికి, ఈ లూజ్ మోషన్స్ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. మిరియాలను ఊరికే మిక్సీలో తిప్పేసి మెత్తటి చూర్ణంలా చేసుకుని ఒక 10 గ్రాముల మిరియాల చూర్ణాన్ని కూడా కలుపుకోండి. మిరియాల చూర్ణం వేసేసాం. తర్వాత మనకి జీలకర్ర, వంటింట్లో ఉండేటువంటి జీలకర్ర కావాలి. జీలకర్ర కూడా కడుపులో ఉండేటువంటి గ్యాసులను అంటే వాయువుల్ని బాగా తగ్గించేసి ఈ జీర్ణం బాగా అయ్యేలాగా, విరేచనాలు అవ్వకుండా ఉండేలాగా తోడ్పడుతుంది. జీలకర్రను మూకుట్లో కొద్దిగా అంటే జస్ట్ వేయించాలి, ఏమి నెయ్యి నూనె ఏం వేయక్కర్లేదు. ఒట్టిగా వేయించేసి చూర్ణం చేసుకుని ఇది కూడా 10 గ్రాములే వేసుకోండి. తర్వాత మూలిక కూడా మనకు వంటింట్లో ఉండేదే ధనియాలు. ఈ ధనియాలు కూడా జీర్ణ మండలం బాగా పనిచేయడానికి, అలాగే విరేచనాలు అది అవ్వకుండా ఉండడానికి, వేడి తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ధనియాలు కూడా ఊరికే మూకుట్లో వేసి వేయించుకుని చూర్ణంలా చేసేసుకోవాలి. ఈ ధనియాల చూర్ణం కూడా 10 గ్రాములే వేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకునేది కొంచెం బజార్లోంచి తీసుకురావాలి. దాన్ని వెదురు ఉప్పు అంటారు. సంస్కృతంలో వంశలోచనం అంటాం, తెలుగులో దీన్ని వెదురు ఉప్పు అంటారు. ఈ వెదురు ఉప్పు కూడా మనకి జీర్ణ మండలం చక్కగా పనిచేసి ఈ ఐబిఎస్ సమస్య తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఆ వెదురు ఉప్పును కూడా చూర్ణంలాగా చేసుకోవడం, దీన్ని కూడా 10 గ్రాములే వేసుకోవాలి. ఇంకా ఈ ఔషధానికి కావాల్సిన మూలికలన్నీ వేసేసుకున్నాక ఇది అంటే ఔషధం తయారీ పూర్తి చేసుకోవడానికి మన వంటింట్లో దొరికేటువంటి పంచదారని తీసుకోవాలి. ఈ పంచదార ఏంటంటే మనకి ఔషధం రుచిగా ఉండడానికి బాగుంటుంది, అలాగే అంటే ఈ విరేచనాలు అది అవుతున్నప్పుడు శరీరం బలహీన పడకుండా ఉండడానికి కూడా మనకి ఈ చక్కెర బాగా ఉపయోగపడుతుంది. చక్కెరని మిక్సీలో వేసేసుకుని మెత్తడి చూర్ణంలా చేసుకుని వాడుకోవచ్చు. అండ్ మీకు తయారీ కోసం నేను కేవలం చక్కెరని వాడుతున్నాను, కానీ మీరు దాన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకుని వేసుకోండి. అయితే చక్కెర ఎంత వేసుకోవాలంటే మనం ఇందాక దానిమ్మ తొక్కల చూర్ణాన్ని 320 గ్రాములు తీసుకున్నాం కదా, దానికి సమానంగా చక్కెర కూడా 320 గ్రాముల పరిమాణంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మూలికల్ని చక్కెరని అన్నిటినీ బాగా కలిపేద్దాం. ఈ
చూర్ణాలన్నీ బాగా కలిపేశాక చక్కగా ఒక తెల్లటి బట్టలో కానీ మెత్తటి జల్లెడ బాగా మెత్తగా వచ్చేటువంటి జల్లెడ ఉంటే దాంట్లో కానీ జల్లించేసి ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసి జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ ఐబిఎస్ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దాదాపుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఉదయము సాయంత్రము కూడా కమ్మటి మజ్జిగలో కలుపుకొని తాగాలి. అంటే కొంచెం మజ్జిగ కలుపుకోక్కర్లేదు. ఒక గ్లాసు మజ్జిగ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఒక గ్లాస్ పల్చటి మజ్జిగలో కలుపుకొని తాగేయచ్చు. లేదా తాగలిగితే కొంచెం చిక్కగా ఉన్నా కొద్దిగా మజ్జిగలో అయినా కలుపుకోవచ్చు. కానీ మజ్జిగతో కలిపేసుకుని ఇలాగా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే ఈ ఐబిఎస్ సమస్య ఉన్న వాళ్ళకి ఈ అజీర్ణం ఈ సమస్యలన్నీ తగ్గి హాయిగా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా మనశ్శాంతిగా వెళ్ళి రావచ్చు.